అనగనగా ఒక బడి ఉంటుంది. ఆ బడికి పెద్ద సారు చెక్కింగ్కి వస్తాడు. ఒక క్లాసులకు పోయి శివధనస్సు ఎవరు ఈర్చిండ్రు అని అడుగుతాడు. మొదటోడు నాకు తెలియదు అంటాడు. రెండోవాడు కూడా అదే మాట చెప్తాడు. ఇక మూడోవాడైతే నాకు అసలు తీట పనులే తెలివే అని ఏడ్చును మొదలు పెడతాడు. ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే, యూరియా మీద మన బీజేపీ వాళ్ళ మాటలు కూడా అట్లనే ఉన్నాయి. యూరియా ఇయ్యాల్సిన వాళ్ళు, ఇక్కడ పంచాల్సిన వాళ్ళు కాంగ్రెస్ సర్కార్ వాళ్ళు. కానీ రేవంతన్ సారేమో యూరియా కొరత లేనే లేదు, అంత దొంగ ప్రచారం చేస్తున్నాడని మాట్లాడతాడు. ఇక మేమేం తక్కువనా అనుకున్నట్టున్నారు. యూరియా కొరత గురించి అడిగితే బీజేపీ లీడర్ రామచంద్రరావు సారు ఏం చెప్పిండో ఇనుర్రి. మీరు ఒక్కసారి కలెక్టర్ తో మాట్లాడండి, మీకు తెలుస్తుంది ఎవరెవరు ఆ బస్తాలు ఎత్తుకోపోయిన. మహబూబ్నగర్ లో 86 బస్తాలు కాంగ్రెస్ నాయకులు పట్టుకోపోయినారు. మేము అదే చెప్తున్నాం. యూరియా కొరత కృత్రిమంగా కాంగ్రెస్ పార్టీ చేసింది. వాళ్ళు దళారీలో బ్లాక్ మార్కెటింగ్ ఆపలేకపోతున్నారు. మేము ఇప్పటి వరకు ఖరీఫ్ ఒక సీజన్ లో ఎంత అవసరం ఉంటే అంత ఇచ్చినాము. అది ముచ్చట. యూరియా అంతా కాంగ్రెస్ వాళ్ళే ఎత్తుకపోతున్నారట. ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్ నగర్ లా 80 బస్తాలు ఎత్తుకపోయిందట ఓ కాంగ్రెస్ ఆయన. రాష్ట్రం అంతటా కాంగ్రెస్ వాళ్ళే యూరియా బస్తాలు ఎత్తుకపోయి ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారట. మరి అంత జరుగుతా అంటే ఎందుకు సపోర్ట్ చేయకుంటున్నారు? పోలీసులకు వట్టియాలే. దేశానికి హోంమంత్రి బండి సంజయ్ సారు మనోడే నాయే. ఆయనకు చెప్తే యూరియా ఎత్తుకపోయేటోళ్లకు కోదండం వేసేటోడు కదా. రైతులు ఈ వేడుకలో పాల్గొనకపోతున్నారు. ఈ కోసం ఎక్కడ చూసినా బార్లు తీరుతున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం ధన్యవాదాలు. అబ్బర బిడ్డ, ఈ సారు నోరు కూడా తెరుస్తలేడు కదా. రేవంతన్ సారు బండి సారు మంచి దోస్తులని బయట అందరూ అంటుంటారు. అందుకే కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు యూరియా బస్తాలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని తెలిసినా కూడా సార్ ఏమంటలేడు. దోస్తానా అంటే ఇట్లుండాలే. మీరు చాలా గ్రేట్ సారు. రైతులు ఇంత తిప్పల పడుతున్నా దోస్తు కోసం నోరు మూసుకున్నారు చూడుర్రి. దోస్తుల దినన్నాడు మీకు పెద్ద సన్మానం చేయాలి.